సో ఐటీ రైట్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది గోల్డ్ అని చెప్పేసి చెక్ చేసిరని చెప్పేసి అన్నారు. ఇది గోల్డ్ రేకు చేయించినావు, ఇది గోల్డే అంటారు వాళ్ళు ఒప్పుకుంటారు రైట్ రిటర్న్లా. కాదు మేడం అంటే లేదు ఇది గోల్డే, వాళ్ళు వచ్చి చెక్ చేసిరు. ఓకే. ఇదేందన్న కొత్తగా బార్ కౌంటా? సో మంచిగా ఉన్నాయన్న ఇవి ఎంతన్నా ఒకటి ఎంతకున్నారు? చాలా కాస్ట్. చాలా కాస్టా? ఇది సెన్సార్ ఇది. ఓకే. ఓపెన్. సో సాంబార్ అవుతుంది ఇంట్లో. ఇప్పటివరకు ఎంతమందికి దానం చేసి ఉండొచ్చు అన్న? చాలా మందికి అవి బయట చెప్పేటి కావు, సీక్రెట్ అవి బయట వీడియోలలో పెట్టేటి, మనం 10-20 రూపాయలు ఇచ్చి బయట చూసుకునేవి కావాలి. అంటే ఇప్పుడు ఈ రోల్డ్ గోల్డ్లో అందరూ బయటికి రావడం ఇదంతా చిల్లరగా అయింది కదా, సో దీని గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారన్న? ఏడుకొండల వెంకటేశ్వర్లే ఆయన ఒంటి నిండా బంగారమే, ఆయన దగ్గరికి పోయి అది ఒక పద్ధతి ఉండాలి. ఏంటన్నా చిచోరా పని ఆ మీడియాలలో కుత్కెళ్ళ దాకా వేసుకొని కొడుకులు బట్టలు పిని గాడిద మెక్కేయాలి. అసలు గాడిద మీద ఇంకా వేరేది లేదు. చిచోరా అనేది గుర్తుపడరా? మీడియం తక్కువనా? అరే డూప్లికేట్ రా అంటే నాకు గోల్డ్ అంటారు. ఇంకా ఇట్లా చూడు ఆ మెంటల్ హాస్పిటల్లో వేసేసారు. 20 మంది ముసమానికి మాట్లాడు చిల్లర లెక్కలు ఎక్కువైపోయినాయి హైదరాబాద్లో. చిచోరా హైదరాబాద్లో ఏం లెక్కలు, వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చినానేడు. ఇప్పుడు మీ పైన కేసులు ఉండే కన్నా కేసులన్నీ కొట్టేసిరా ఉన్నాయా? అయిపోయినాయి కేసులు అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. సో ఇప్పుడు ఓన్లీ ఐటీ రిటర్న్స్ ఇది మొత్తం. సో ప్రెజెంట్ అయితే దర్గా చిన్నాబాయి పైల్వాన్ గోల్డ్ మ్యాన్ ఇంట్లో మనం అయితే ఉన్నాం. సో ఒకసారి హాల్ చూడండి, అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే మొత్తం రెనోవేషన్ చేయించేసినాం. అంటే ఎందుకు చేయాలనుకున్నావు? అంటే ఇది 30 years కట్టింది కదా, కొద్దిగా రెనోవేషన్ కొత్తగా ఉంటుందని చేయించిన. ఓకే. ఎంత అయిందన్న ఖర్చు మళ్ళీ రెనోవేషన్ చేయడానికి? ఖర్చులు అంటే మనం చెప్పిన ఆల్రెడీ ఐటీ రిటర్న్ అడిగారు. సో ఐటీ రిటర్న్ వాళ్ళకి చెప్పిందంట, మనకు చెప్పడంట. సో అంటే నాకు తెలిసి అప్పుడు మీరు ఎంత కట్టిరో, కడితే ఎంత ఖర్చు అయిందో దాంట్లో సగం ఖర్చు కావచ్చు రెనోవేషన్ చేయడానికి. అట్లేం లేదు, రెనోవేషన్ షీట్లు గిట్లా పెడతారు కదా. ఓకే. బాగానే మనం పెట్టలేము. ఇవన్నీ ఇంతకుముందు లేకుండా అన్ని చేంజ్ చేసి ఇవన్నీ కబోర్డ్స్, ఇవన్నీ షీట్స్, ఓకే, ఇవన్నీ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసి. సో ఇది మొత్తము అంటే వాళ్ళు చెప్పినట్టు చేయించారు మొత్తం మీరు? అంతే. వాళ్ళే ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు చూసి ఎక్కడెక్కడ ఏం బాగుంటుంది కిచెన్ ఇట్లా అప్పుడు వేరేలాగా ఉండే తర్వాత అంటే ఇవన్నీ ఇక్కడ నుంచి ఇండియావేనా? ఇక్కడ నుంచి ఇక్కడే చైనా నుంచి అక్కడ నుంచి ఏమైనా తెప్పించారు? ఇక్కడే మనం ఢిల్లీకి వెళ్ళి వస్తాయి. ఓకే. మనం ఇక్కడ ఆర్డర్ పెడితే ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తాం. ఓకే. సో ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళి తెప్పించారు? ఢిల్లీకి వెళ్ళాను. ఓకే. సో ఇది మొత్తం హాల్ మీరు చూస్తున్నారు కదా. సో ఇది దేవుని రూమానా? ఒకసారి చూద్దాం. సో దేవుని రూము. సో పూజ ఇప్పుడే అయినట్టుంది. సో ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఒకవేళ తినాలనుకుంటే ఇక్కడ కూర్చొని డైరెక్ట్ చిన్నపిల్లలు తినాలంటే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కొంటారు లాగా. సో అంటే అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక మన్మరాలేమో ఉండన్న. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6 మొత్తం. 6 మందా? 3 మన్మరాలు 3 మన్మరాలు. ఓకే. అప్పుడు నేను వచ్చినప్పుడు ఆ జూల మీద కూర్చొని అది చేసి ఉండే. ఇది వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇది సైడ్ది. ఓకే. ఇదేమో మామూలు వాష్ చేసి. ఓకే. ఇదేమో గిలాసులు కడిగితే అది వస్తుంది. ఓకే. ఇంకో డబుల్ ఫిల్టర్, ఇంకో ఫిల్టర్ తెచ్చి లోపల పెట్టినాం. ఓకే. అంటే మనం గడికి అది చేయకుండా. ఓకే. సో బయటికి కూడా గలీజ్ కనిపించకుండా కొంచెం లోపల ఫిల్టర్ కింద ఒకటి ఉంటుంది. ఓకే. సో కిచెన్లో కాస్ట్లీ ఐటమ్ ఏదన్నా?
కాస్ట్ అని ఏం లేదు, కాస్ట్ అని ఏం లేదు ఇది సెన్సార్ ఇది. ఓకే. అంటే అది ఓపెన్ అవుతుంది. సో సాంబార్ అవుతుంది ఇంట్లో. ఈ లైటింగ్స్ కలర్ చేంజ్ అవుతున్నాయా? చేంజ్ అవుతుంది. ఓకే. సో ఎక్కడి నుంచి తెప్పించారా ఇది? ఇది మన ఇక్కడనే. ఓకే. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ గురించి ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ ఏం లేదు, అంత సీరియల్ ఓకే. పెట్టుకోవచ్చు. యూట్యూబ్ కలెక్షన్ ఇస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. అంటే పాత ఫ్రిడ్జ్ ఉంది, కొత్త ఫ్రిడ్జ్ ఉంది, 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. సో ఏమైనా బాటిల్స్ ఉన్నాయేమో? ఏం లేవు, ఏముండే. ఓకే. అది స్టోరు, ఇదేమో వేరే. ఓకే. ఇక అవి కిచెన్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే పాత ఫ్రిడ్జ్. ఇలా కూల్ డ్రింక్స్ ఏమన్నా ఉంటే అయితే అందులోనే ఏమో బాటిల్స్ ఏం ఏం లేవా? సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ ఎక్కడి నుంచి తెప్పించారా? ఇక్కడనే తీసుకున్నాం. ఇక్కడనే తీసుకురా. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ పెయింటింగ్ అవన్నీ వేరే వాళ్ళు తెచ్చిచ్చారు. అది ఇక పెయింటింగ్ ఎక్కువ కాస్ట్ అది. ఓకే. హ్యాండ్ పెయింటింగ్ అదంతా. ఇది ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్ 10,000 తీసుకున్నాం. ఓకే. హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ. పెయింటింగ్స్ బాగున్నాయి అన్న. అంటే కొత్తగా ఉండాలి కదా చూడడానికి, అన్ని ఇళ్ళలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఉండాలన్నట్టు. ఓకే. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసిన. అప్పుడు ఎప్పుడో నేను లైట్లు ఇవ్వడము. ఓకే. అప్పుడు నేను ఎప్పుడో ఇంటర్వ్యూ చేసినప్పుడు అదొకటే పులి ఉంటుండే, అంతే ఏం లేవు అప్పుడు. అదొకటే ఉంటుండే, ఇవి ఏం లేవు. సో ఇప్పుడు సింహాలు అన్నీ వచ్చినాయి. సింబాల్ అంటే ఇది రాయా లేకుంటే ఏంది ఇది? ఓకే. ఓకే. సో మంచిగా ఉన్నాయి అన్న ఇవి. ఇవి ఎంతన్నా ఒకటి ఎంత కొన్నారు? చాలా కాస్ట్. చాలా కాస్టా? ఓకే. సో ఇది ఈ బుద్ధుడిది? బుద్ధుంది బయటకు వెళ్ళి అది ఆర్డర్ ఇస్తారు. ఓకే. ఆర్డర్ జర నాకు తెలిసి మొన్న ఐటీ రిటర్న్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది సిల్వర్ అని కూడా చెక్ చేసి ఉండొచ్చు. సో ఈడ అన్న వాళ్ళ అమ్మ నాన్న. సో అమ్మ నాన్న గురించి నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు అన్న వాళ్ళ గురించి? చెప్పాలంటే తల్లిదండ్రులు గొప్ప కదా, దేవునితో సమానం. వాళ్ళు లేదు మనం ఎదుగుతాం. అదే వాళ్ళని మనం ఫాలో చేస్తే మనం ఎదుగుతాం. ఏమన్నా మనం ఈరోజు ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటూనే ఉంటుంది. అదే వాళ్ళు ఏంది మనం ఏడ ఏదైనా కొన్ని సిస్టమ్ ఉంటాయి. పబ్లిక్లో బతకాలంటే కొన్ని మంచి చెడులు ఉంటాయి. అదే ఇవి ఏం లేకుండా వేరే విధంగా పోవాలంటే కుదరదు. అదే రా అన్న పైకి వెళ్ళిపోదామా? సో ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. అంటే ఒక్కటి నాకు తెలిసి బాగానే ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది. హ్యాండ్ పెయింటింగ్ ఇట్లా గీక్నే ఏం కాదు. అదే ఇట్లా గీక్ చూడు, ఇసుకు నువ్వు తాళంతో గీక్నే ఏం కాదు. ఓకే. నువ్వు తాళంతో గట్టిగా గీక్నా అవి ఏం కాదు. ఏం కాదు. ఓకే. హ్యాండ్ పెయింటింగ్ చాలా కాస్ట్. ఓకే. సో మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ పెట్టారుగా ఇంట్లో మొత్తం. సో ఈ పెయింటింగ్ది అప్పటి నుంచి ఉంది అనుకుంటా, ఈ ఫ్రేమ్ది మీ ఫోటోది, ఈ ఫోటోది నువ్వు వచ్చినప్పుడు అదే కింద ఉండే అప్పుడు. ఓకే. కిటికీ కాడ ఉండే, తర్వాత ఇక్కడ పైన పెట్టి. ఓకే. అంటే ఆడ మీరు చూడొచ్చు ఫ్రేమ్ మీద, ఫోటో ఫ్రేమ్ మీద దానకర్ణుడు అని చెప్పేసి ఉంది. ఇప్పటివరకు ఎంతమందికి దానం చేసి ఉండొచ్చు అన్న? చాలా మందికి అవి బయట చెప్పేటి కావు, సీక్రెట్ అవి బయట వీడియోలలో పెట్టేటి, మనం 10-20 రూపాయలు ఇచ్చి బయట చూసుకునేవి కావాలి. అవి సీక్రెట్ ఉంటాయి అవన్నీ. 700 పుస్తకం పెట్టాలి చెప్పేయడం, వాళ్ళని చనిపోతే చాలు పైసలు పంపేయడం. ఓకే. అవన్నీ చిన్న పని చేసుకుంటూ వచ్చినాయి. అవి ఈరోజు కొన్ని గరీబులకు హెల్ప్ చేస్తేనే మనకు భగవంతుడు మనకి ఇస్తాడు. అదే హెల్ప్ చేయకపోతే. సో పైన కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఈ జూలా మనం అప్పుడు చూసిన జూలానే. అంటే ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ సో ఐటీ రైట్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది గోల్డ్ అని చెప్పేసి చెక్ చేసిరని చెప్పేసి అన్నారు. ఇది గోల్డ్ రేకు చేయించినావు, ఇది గోల్డే అంటారు వాళ్ళు. ఒప్పుకుంటారు రైట్ రిటర్న్లా. కాదు మేడం అంటే లేదు ఇది గోల్డే. వాళ్ళు వచ్చి చెక్ చేసిరు. ఓకే. అంటే ఇదంతా గోల్డ్ పూత అనుకురేమో. గోల్డ్ రాయి ఇట్లా పైన చేయించి అదే అట్లా చేయించినాను 2-3 కేజీలు కావాలి. ఎక్కడ 2 ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతుందా? 5 కిలోలు కావాలి. సో దీన్ని కూడా చెక్ చేసిరు వాళ్ళు. చెక్ చేసిరు. దీని మీద పోయి నుంచి గోల్డ్ ఇది గోల్డ్ ఇది అంటారు. ఓకే. కాదు మేడం అంటుంది వచ్చి చూసి. సో అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటాయి పరికరాలు అంటే చెక్ చేయడానికి గోల్డ్ కాదని? అన్నీ ఉంటాయి, అంతా రెడీ ఉంటారు వాళ్ళు. అవన్నీ చెక్ చేసి సీజ్ చేసి అన్ని స్టిక్కర్లు ఇస్తారు, అన్ని బాక్స్లో పెట్టి మన సిగ్నేచర్ వాళ్ళ సిగ్నేచర్ అన్ని తీసుకుంటారు. ఓకే. తీసుకొని అప్పుడు సీజ్ చేస్తారు గోల్డ్. సో ఇది మనకు బ్యాంకులో ఉన్నట్టే గోల్డ్. ఓకే. సో అంటే మళ్ళీ మనం బిల్స్ ఎట్లాగో చూపిస్తే అవన్నీ మళ్ళీ మనకు ఇచ్చేస్తారు కాబట్టి సో మీరు కూడా సేఫ్ ఉన్నాయిలే అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతారు అంతే. బిల్స్ ఇట్లా అన్ని చూపెట్టి ఇచ్చేస్తారు. ఓకే. ఇదేందన్న కొత్తగా బార్ కౌంటర్? బార్ కౌంటా? సో ఫ్రెండ్స్ అందరు వస్తే ఇట్లా కూర్చుంటారా? ఫ్రెండ్స్ అంతా ఏం లేదు. ఓకే. ఇంటి వరకే, బయట ఎవరు ఉండదు.
ఓకే. ఇంటి వరకే. సో ఇంటి వరకే మీరు కూర్చుంటారు ఇక్కడ. సో ఇక్కడ డిన్నర్. సో అయిపోయిన తర్వాత సో బాటిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఆడ చాలా. బాటిల్స్ ఏం లేవు, అన్ని తీసేసినాం. అన్ని తీసి దాపెట్టిరా? వద్దు బాగుండదని ఆ లైట్ బంద్ చేస్తే కనబడదు. ఓకే. లైట్ నాకైతే 4 బాటిల్ కనిపిస్తున్నాయి ఆడ. అలా కనబడదు. ఎట్లా పెట్టినామంటే బయట కనబడకుండా ఇట్లా. ఓకే. బయట కనబడదు. ఆహా ఓకే. బయటికి కనిపించకుండా అంటే ఇల్లు కాదు, ఇది బాగుండదు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకోవాలి, లేకపోతే బంద్. ఓకే. ఏ కనిపించకుండా ఉండాలంటే లైట్ బంద్ చేయాలి. సో ఇప్పుడు ఎవరికి కనిపించద్దు కాబట్టి లైట్లు ఆఫ్ చేసారు. అంతేనా? సో ఫ్రిడ్జ్లో ఏమైనా బాటిల్స్ ఉన్నాయా? ఏం లేవు. లేవా? సో ఈడ ఒక బాటిల్ ఉంది. సో ఇట్లనే ఏమైనా దావత్లు ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇక మన వాళ్ళే ఏమైనా అయితేనే ఇక మనకు తెలంగాణ అంటే ప్రత్యేక, అదే ప్రత్యేకం కదా. డ్రింకింగ్ అంటే ప్రత్యేకం. ముక్క చుక్కలేంది తెలంగాణలో ఏ దావత్ కాదు. ఇది దావత్ కాదు, దావత్ బి చెయ్యరు. అదే. సో ఇదైతే గోల్డ్ కాదుగా. కాదు. సో ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ మీకు గిఫ్ట్ లాగా వచ్చినాయి కదా ఇవన్నీ. కింద బాగున్నాయి, ఇంకా కింద చూసినాం ఆడ. ఓకే. సో మీ బెడ్రూమ్ ఏదన్నా? ఇది పాపల బెడ్రూమ్. ఓకే. చిన్న పాపదా? ముగ్గురు ఉన్నారు కదా. ఓకే. ఒక్కోలకు ఒక్కోలాగా లైట్లెస్. ఓకే. కబోర్డ్ పెట్టాలి. ఓకే. సో ముగ్గురికి ఎవరిది వాళ్ళకి అన్నట్టు అంటే ఎవరి దానికి సపరేట్ వచ్చి కూర్చుంటారు కదా. అదే అదే అదే. ఇది మొత్తం కబోర్డ్స్. సింపుల్గా బాగుందన్న బెడ్రూమ్. ప్రణయ్ ఒకటి పెద్ద చెప్పించిన, ఇవన్నీ చిన్న పైన చూడలేవు కదా. ప్రణయ్ చూసినా? చూడలే వీడియోలలో ఇట్లా. నేను రాగానే ఫోన్ చేసిన ప్రణయ్ అనుకుండు, ఇక మళ్ళీ లేపితే బాగుంటుంది అని చెప్పేసి లేపలే. సో ఈడ ప్రణయ్ మిస్ అయినట్టుండి ఫోటోలో. వేరే దాంట్లో అదే. అని ప్రతి బెడ్రూమ్లో అదే ఎవరంతలా వాళ్ళు ఉంటారు అనుకో. అదే. ఇక ఎవరిది వాళ్ళకి సపరేట్గా రూమ్ అయిపోయింది ఇక. సో ఈ పెయింటింగ్ అన్న అవన్నీ ఒకటేసారి తీసుకున్నారా? ఇది అన్నీ ఒకటేసారి తీసుకున్నాను. 2 సార్లు తెచ్చిచ్చిండు. ఓకే. ఇది అదంతా పెయింటింగ్ ఇట్లా పెట్టి గీక్నాపి, దానికి ఏం కాదు. అదే తాళం పెట్టి గీక్నాపి. సో చాలామంది ప్రణయ్ ఎవరు అని చెప్పేసి అనుకుంటారేమో, అన్న వాళ్ళ కొడుకు. సో అక్కడ ఫోటో ఉంది చూడండి. ఫోటో. సో అంటే ఆయన బెడ్రూమ్ అదనమాట. సో నా బెడ్రూమ్ ఈడుందని చెప్పేసి చెప్తున్నట్టు చూపించమని. సో మొత్తానికైతే బార్ కౌంటర్ దగ్గర అయితే కూర్చున్నాం. సో రోజు అన్న ఈవినింగ్ రోజు 2 పెగ్గులు వేస్తావు అన్న నైట్? రోజు కాదు, ఎప్పుడన్నా ఒకసారి. ఎప్పుడన్నా ఒకసారా? సో అంటే వారానికి ఎన్నిసార్లు తాగితే? వారానికి 2-3 సార్లు. 2-3 సార్లు అంతే. ఎన్ని పెగ్గులు వేస్తావు అన్న? 2-3 పెగ్గులు వేస్తారా? ఓకే. వెనకాల పెట్టి ఉంది, అదేంది ఇది? సిల్వర్ది మామూలు బాక్స్. ఏముంటుంది అందులో? ఏమన్నా పాన్? అది ఓకే. ఒకసారి అది చూద్దామా. సిల్వర్ కలర్ ఉంది మొత్తం. సో ఇదంతా సిల్వర్ అయితే కాదు కదా. సో ఇందులో ఏమన్నా సోంపు పాన్ అవి ఉంటే. సో ఈ బాటిల్స్ అన్నీ ఇక్కడేనా లేకుంటే ఫారెన్? నాకు అలవాటు లేదు కాబట్టి నాకు తెలియదు అవి, అందుకని. 12 years అంటే మామూలు రేట్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ప్రెసెంట్ లైఫ్ ఎట్లుందన్న? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ ఏమన్నా ఇట్లా ఉండాలి, నేను మినిస్టర్ పోదాం అనేసి చూస్తున్నాను. ఎమ్మెల్యే ఛాన్స్ ఇట్లా వస్తే పోటీ చేయడం. ఓకే. ఎన్ని రోజులు చేయలేము, మరి ఇంట్రెస్ట్ పెట్టలేదు పొలిటికల్లా. కనీసం ఇప్పుడన్నా దిగుదామని. ఓకే. సో ఇట్లా జనాలకు కొంచెం హెల్ప్ చేయాలన్నట్టు. హెల్ప్ చేయాలి జనాలకు. పొలిటికల్ వస్తేనే హెల్ప్ అనే ఉండదు, పొలిటికల్ ఉన్నా లేకపోయినా చేస్తాం, దానికి ఏమి ఉండదు. అంటే రాజకీయాలలోకి పోవాలంటే కొన్ని కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు చాలామంది మంత్రి పదవి కోసం కూడా ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తేనే వాళ్ళకి టికెట్ ఇవ్వడం కానీ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. పైసా పేక్ తమాషా దేకన్నట్టు నడుస్తుంది మొత్తం రాజకీయాలలో. సో పైసా పేక్ తమాషా దేకన్నట్టు మొత్తం రాజకీయాలలో నడుస్తుంది. సో మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు పోటీ చేయగలను అని చెప్పేసి ఇంకా పడ్డా ఇన్ని రోజులు వద్దని. ఇన్ని కోట్లు ఎందుకు, అదే కొద్దిగా గరీబులకు హెల్ప్ చేసుకుంటామా, వెళ్దామా. ఏం పొలిటికల్గా పోయి ఏం చేసేయడం పాటు పేరు మంచిగా ఉంది కదా పబ్లిక్లో. మనకి ఎక్కడ తాగకుండా పేరు గురించి ఎంతో కష్టపడతాం మనం. ఆ పేరు సెకండ్ మే పోయింది అనుకో కథం. ఎందుకు అన్నట్టు ఇన్ని రోజులు పొలిటికల్గా నేను ఎప్పుడు అడగలే. ఎమ్మెల్యే సీట్ కావాలి, కార్పొరేట్ సీట్ కావాలని నేను ఎప్పుడు అడగలే. ఓకే.
సో అంటే ఇప్పుడు ఈ రోల్డ్ గోల్డ్లో అందరూ బయటికి రావడం ఇదంతా చిల్లరగా అయింది కదా, సో దీని గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారన్న? ఏం చెప్తాం ఇప్పుడు కష్టపడి చేయించుకునేది వేరు ఉంటుంది. ఈ అడ్డమైన తీసుకొచ్చి 1 గ్రామ్ కూడా దున్యా వచ్చేసింది ఇప్పుడు మార్కెట్లో. ఇక్కడ వాల్యూ లేకుండా నేను 4 ఇంటర్వ్యూలలో చెప్పిన కనీసం వేసుకున్న వాళ్ళని ఒక పద్ధతిగా ఒకటి వేసుకుంటే పర్లేదు, 2 వేసుకుంటే పర్లేదు, ఒక్కోడు 5, 6 మొత్తం ఈడి దాకా వేసుకొని తిరుగుతుంటే ఎంత చిచోరా గలీజ్గా అవడం చూస్తే నవ్వుతారు. కనీసం ప్రజలు ఏమనుకుంటారు నవ్వుకుంటారు అని తెలియదు. నాకు ఒక్కటి వేసుకునే పెళ్లిలో జస్ట్ సిగ్గు అవుతుంది నాకు. గోల్డ్ ఎట్లా అనిపిస్తుంది, అందరూ చూస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది. అందుకే మాదే ఒక్కటే వేస్తున్నా 1 ఇయర్ నుంచి నేను ఎక్కువ వేస్తాను. అయితే ఇప్పుడు ఏడికన్నా మీరు పెళ్ళిళ్ళకి పోతారు కదా, ఒక 4-5 మంది గోల్డ్ మ్యాన్స్ అందరూ వెళ్ళినప్పుడు, సో అందరు కొంతమంది మీ దగ్గరకు వస్తారు, కొంతమంది వేరే వాళ్ళ దగ్గరికి పోతారు. అంటే ఎవరన్నా ఈర్ష పడతారా అంటే మొత్తం చిన్నబాయి పైల్వాన్ దగ్గరికి పోతారని? ఉండదు ఎవరికైనా. మార్కెట్లో కొద్దిగా పేరు అనేది ఉంటే గోల్డ్ వేసుకో అని పబ్లిక్ ఉరికిరారు కదా, పేరు కూడా మంచిగా ఉండాలి, మార్కెట్లో ఉండాలి. 10 పనులు అయితే అన్న వాళ్ళ దగ్గరికే పోతారు. వేస్ట్ కానీ చిల్లరగా ఏం చేస్తాం, అంత వేసుకొని గలీజ్ చేసేసి అంత మీడియాలలో ఎట్లా మాట్లాడాలో తెలియదు. యాటిట్యూడ్ గలీజ్గా, పద్ధతి లేదు, ఏం లేదు, ఇట్లా అనుడు అట్లా అనుడు మంచిగా ఉండదు. అవన్నీ చిచోరా అనేది గుర్తుపడరా, మీడియం తక్కువనా? అరే డూప్లికేట్ రా అంటే నాకు గోల్డ్ అంటారు. ఇంకా ఇంత ఇట్లా చూడ మెంటల్ హాస్పిటల్లో వేసేసారు పిచ్చోళ్ళగా. ఇంకా అదే అర్థం కాదు. సో ఫైనల్గా జనాలకు మీరు ఏం చెప్తారు అంటే గోల్డ్ వాళ్ళని ఎట్లా నమ్మాలి? గోల్డ్ వల్ల అని కాదు, మనసు ఆర్ట్ మంచిగా ఉండాలి, మంచిగా 10 మందికి సేవ కార్యక్రమం చేయాలి, సిస్టంలో ఉండాలి. ఏదైనా మంచి గురించి ప్రజల గురించి చేయాలి. గోల్డ్ మనం వేసుకున్నా మన షోక్గా తెలంగాణలో వేసుకుంటాం, కానీ కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకో. ఎవరైనా వేసుకున్న వాళ్ళైనా వేసుకోకపోయినా కొద్దిగా ప్రజలకి ఏదైనా హెల్ప్ చేసుకుంటాం ముందుకెళ్ళి. మనం ఒక సిస్టంలో బతితే భగవంతుడు మనకు మంచిగా చూస్తాడు. మనము ఆయన్నే ఏడుకొండల వెంకటేశ్వరులే, ఆయన ఒంటి నిండా బంగారమే. ఆయన దగ్గరికి పోయి కోతి కుప్పి గంతులు వేస్తుంది చూడు, కోతి కుప్పులు గంతు నేల కొట్టి కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఎక్కేసుకున్నది. ఏ మామూలు విషయం కాదు. భగవంతుడి దగ్గరికి పోయేటప్పుడు ఎట్లుండాలి, చాలా జాగ్రత్త సింపుల్గా ఉండాలి. అది ఒక పద్ధతి ఉండాలి. ఏంటన్నా చిచోరా పని మీడియాలలో కుత్కెళ్ళ దాకా వేసుకొని కొడుకులు బట్టలు పిని గాడిద మెక్కేయాలి. అసలు గాడిద మీద ఇంకా వేరేది లేదు. పిల్లలంతా నేను ఆపుతున్నా అసలు అన్న ఈయన గుండు గురించి గాడిద మెక్కిస్తామన్నా, ఎక్కడన్నా హైదరాబాద్లో కనబడినాడు గాడిద మెక్కిస్తామంటూ. సో ఫ్యూచర్లో గుండె గీసి గాడిద మీద ఎక్కిస్తారు. మనం అవసరం లేదు, నా దగ్గర వద్దు. పిల్లలే ఎంతోమంది అంటుంటే నేను ఆపుతున్నా, వద్దు రాగురు అని. ఆడేదో మెంటల్ ఎక్కిన పిచ్చోడే అన్నాడు, పోనీ ఆగురు జరా అని చెప్పి. మామూలుగా కాదు, కులైతులం సిరిసెలమ్మన చిన్న శ్రీశైలమ్మన బట్టలు ఎవరు మన షాయన్ గబ్బర్ సింగ్ షాయన్ అన్నాడు. మొత్తం 20 మంది మొత్తం మనకి మా అక్కడ చిల్లర లెక్కలు ఎక్కువైపోయినాయి హైదరాబాద్లో. చిచోరా హైదరాబాద్లో ఏం లెక్కలు, వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా వీడొచ్చి వీడు ఇట్లా మననాదా చాలా మంది కోపమవుతారు. చాలా మంది అందరూ 20 మంది మొత్తం అని అంతా తోముదాం మనం. ఓకే, ఇప్పుడు మీ పైన కేసులు ఉండే కదా, కేసులన్నీ కొట్టేసిరా ఉన్నాయా? అయిపోయినాయి కేసులు అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. సో ఇప్పుడు ఓన్లీ ఐటీ రిటర్న్స్ ఇది మొత్తం అది సెటిల్మెంట్ చేసుకుని ఏదో ఒకటి తీసుకోవాలి ఇంకా, అంతే కదా ఒకటి. ఓకే, అంటే అద్దాలు గిద్దాలు అన్ని వాళ్ళ కొట్టిరు మనం. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.